హాయ్ ఫ్రెండ్స్, హెల్తీగా మైదా లేకుండా వీట్ ఫ్లోర్తో మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు పెరుగు తీసుకుంటే దానికి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. 1/2 స్పూన్ వంట సోడా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసి ఇలా ఫింగర్స్తో కలపాలి. చపాతీ పిండి కలిపినట్టు అరచేయితో కలపకూడదు. జస్ట్ ఫింగర్స్తోనే మిక్స్ అయ్యేలాగా కలపాలి. దాన్ని ఇలా పైనకి ఇలా బీట్ చేసుకోవాలి. వీడియో చూస్తూ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసి 2 అవర్స్ పెట్టుకోవాలి పక్కన. తర్వాతనే కుక్ చేసుకోవాలి. దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి 2 అవర్స్ తర్వాత వేసేటప్పుడు. ఆయిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఇలా వేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు మీడియం హీట్లోనే ఉండాలి. ఎక్కువ హీట్లో ఉంటే లోపల అంత ఉడకవు. మీడియం హీట్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చాక మనం టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది ఏ చట్నీతోనైనా బాగుంటుంది. పప్పుల చట్నీతో, పల్లీ చట్నీతో. ఇలా ఆనియన్స్